శారద తన భర్తను బ్రతికించినందుకు ముడుపు కడతానని మొక్కుకున్న తర్వాత ముడుపు కట్టి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అపూర్వ అది చూసి ఇక ఎవ్వరికి తెలియకుండా ఆ ముడుపు తీసుకొచ్చి కారులో కూర్చొని ఆ ముడుపు ఓపెన్ చేసి అందులో చీటిని చదువుతుంది. ఈయనను బ్రతికించినందుకు కృతజ్ఞత అని ఈ విధంగా దేవునికి కృతజ్ఞత చెప్పిన ఒక్కసారిగా అపూర్వ అది చూసి చదివి షాక్లో ఉండిపోతుంది. అంటే కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడన్నమాట. వీళ్ళు కావాలని ఇక శారద ఆ బొట్టు గాజులు తీయనప్పుడే నాకు అర్థమైపోయింది. అంటే దీని ప్రకారంగా భూమి శారద ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారన్నమాట. కృష్ణప్రసాద్ చావలేదు అంటే వాడు బ్రతికే ఉన్నాడా? ఇక ఇక నేనాడే ఆటలలో ఖచ్చితంగా కృష్ణప్రసాద్ అందరి ముంగట్టికి రావాలి. ఇప్పుడు ఈ ముడుపు చూస్తే అర్థమవుతుంది కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నట్టు అర్థమవుతుంది అనే విధంగా స్పీడ్న కార్ని ఇంటికి తీసుకెళ్తుంది. ఈలోపు ఇక అపూర్వ గగన్ చేతిలో చచ్చిపోయిందని చెప్పేసి గోరంట దండ వేస్తుంది కదా. ఏముంది, చేసిన పాపలకు ఆ దేవుడు విధించిన శిక్ష అని చెప్పేసి చెర్రీ విధంగా అంటుండగా కోపంగా ఇంటికి వస్తుంది అపూర్వ. మమ్మీ మమ్మీ నువ్వు బ్రతికే ఉన్నావా అని విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నావే, గోరంట నీ ఫోటోకి దండ వేసింది. ఏసుడు తప్పేనమ్మి, ఎందుకంటే ఎలాగో గగన్ వచ్చాడు, కంపల్సరీ గగన్ చేతిలో మీ అమ్మ చావు ముందే రాసి పెట్టుంది. ఆల్రెడీ గగన్ కూడా అన్నాడు నీ చావు నా చేతిలో రాసి పెట్టిందని, ఇక లేట్ చేయడం ఎందుకు అని ఆ ఫోటోకి దండ వేశాను. గోరంట నిజమే కదా, ఉన్నది ఉన్నదంటే ఊర్లో ఉండద్దట. నేను వేసింది కరెక్టే, నువ్వు చావుతో తిరిగి రావడం అన్కరెక్ట్. ఆయన చస్తావనుకుంటే బ్రతికొచ్చావేంటి అని గోరంట అడుగుతుండగా పిన్ని అని గట్టిగా అరిచి లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మో, అపూర్వ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుంది, అసలు ఏం జరిగిందో మెల్లగా తెలుసుకోవాలి అని విధంగా అనుకుంటుంది. ఇక మరోవైపు అపూర్వ ఖచ్చితంగా పిండ ప్రార్థన చేయించితేనే ఇక అసలు ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బయటపడతాడు. ఎలాగో పిండం కార్యక్రమం శారద జరగనివ్వదు అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఈలోపు అమ్మాయి ఆ గగన్ను నుంచి ఎలా తెప్పించుకున్నావు అని అంటుండగా, పిన్ని ఇప్పుడు వాడి గురించి కాదు ఆలోచించాల్సింది, శారద గురించి. ఏంటి శారద గురించి? అవును, ఎందుకంటే శారద గుళ్ళో ముడుపు కట్టింది. ఆ ముడుపు ఓపెన్ చేసి చూసిన తర్వాత ఈయనను బ్రతికించినందుకు కృతజ్ఞత అని ఆ దేవునికి ముడుపు కట్టిందంటే ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు. ఏంటమ్మాయి పెద్ద షాకింగ్ న్యూస్ పెట్టి చెప్పావు? అవును పిన్ని, ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు. ఆ భూమి శారద ఇద్దరు కలిసి వెనకాలండి ఏదో నాటకం జరిపిస్తున్నారు. బొట్టు గాజులు తీయనప్పుడే తను ముత్తైదులా ఉన్నప్పుడే నాకు అదే రోజు డౌట్ వచ్చింది, ఖచ్చితంగా వీళ్ళ వెనకాల ఏదో చేస్తున్నారని అని విధంగా అనుకుంటుంది. ఎలాగైనా సరే రేపు పిండ కార్యక్రమం ఉంది, ఖచ్చితంగా అక్కడికి శారద ఎలా వస్తుందో భూమి ఎలా వస్తుందో చూద్దాం అని విధంగా అనుకుంటారు. వెంటనే ఇక బావా రేపు పిండ కార్యక్రమం కృష్ణప్రసాద్ కదా, అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకో బావా అంటుండగా ఇక మీరా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈయన లేనందుకు నేను బ్రతకలేనన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. కానీ నీ పిల్లలు నైనా చూసుకొని బ్రతకాలి కదా, ఈరోజు నా చెల్లెలి ఏడుపుకు నేనే కారణమేనని చెప్పేసి చరచంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక ఈలోపు వెంటనే కార్యక్రమాలన్నీ దగ్గర నుండి చేపిస్తూ ఉంటాడు. వెంటనే భూమికి చెర్రి ఫోన్ చేసి, రేపు నాన్నకు పిండ కార్యక్రమం పెట్టేది ఉంది భూమి, పెద్దమ్మను నువ్వు తప్పకుండా రాండి అనేసరికి, ఏంటి మామయ్యకు పిండం పెడుతున్నారా, అదేంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా చెర్రి భూమిని అంటూ ఉంటాడు. అబ్బే ఏం లేదు చెర్రి, సరే రేపు వస్తానులే అని కాల్కి వచ్చేస్తుంది. మామయ్యకు పిండ కార్యక్రమా అని కంగారు పడుతూ అత్తయ్య అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటమ్మా భూమి, రేపు మామయ్యకు పిండం పెట్టడానికి ఇక రమ్మని చెర్రి చెప్పాడు. ఏంటమ్మా మీ మామయ్య బ్రతుకున్నాక పిండం పెట్టడం ఎట్లా, ఇప్పుడు ఎలా అమ్మా, ఆ కార్యక్రమం ఎలా ఆపాలి? అదే అత్తయ్య, అదే నాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే మామయ్యకు పిండం పెట్టకుండా మనమే ఆప్ చేయాలి, ఏం చేయాలని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య ఒక పని చేస్తే, రేపు నేను ఖచ్చితంగా అడిగి వెళ్తా, అదే సమయానికి
మామయ్య ఆత్మలా వచ్చి నాలో దూరినట్టుగా అప్పుడు మామయ్య వాయిస్తో నేను మాట్లాడినట్టు చేస్తూ ఉంటా. ఖచ్చితంగా అక్కడున్న వాళ్ళు భయంతో పిండం పెట్టరు. ఎందుకంటే అదే సమయానికి నన్ను చంపిన వాళ్ళు కూడా బయటపడితేనే నా పిండం ముడుతుందని మామయ్య వాయిస్తో నేను ఒక్కసారిగా మామయ్య రూపానిలాగా చేంజ్ అవుతూ ఉంటా. అప్పుడు ఖచ్చితంగా అక్కడున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అప్పుడు వెంటనే పంతులు గారు ఖచ్చితంగా ఇక ఆ కార్యక్రమం కూడా ఆపుతారు. ఈ విషయం మావయ్యతో మాట్లాడదామని చెప్పేసి ఇక వెంటనే శారద ఉన్ను భూమి ఇద్దరు కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. ఇక శారదను చూసిన తర్వాత భూమిని చూస్తాడు కదా, నా వల్ల ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అనే విధంగా కృష్ణప్రసాద్ శారదతో అంటూ ఉంటాడు. మరోవైపు ఇక వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ సైగ చేస్తుండగా, ఏంటి మీరు నాకేదైనా చెప్పాలా అని అంటుండగా, అంటే మామయ్య రేపు నీకు పిండ కార్యక్రమం జరుగుతుంది, చెర్రి ఫోన్ చేసి చెప్పాడు మామయ్య. అందుకనే ఆ కార్యక్రమం జరగకుండా నేను ఎలాగైనా చేస్తాను. కాకపోతే నీ హెల్ప్ కావాలమ్మా, హెల్ప్ కావాలని అడగకమ్మా, నువ్వు ఆర్డర్ వెయ్యి, నేను చేసి పెడతానమ్మా అనే విధంగా కృష్ణప్రసాద్ అంటాడు. ఏంటమ్మా ఏంటా ప్లాన్ అన్న తర్వాత ఇక ఇక్కడ ప్లాన్ చేసిందంతా కృష్ణప్రసాద్కి చెప్తుంది. నువ్వు నాకు ఆత్మగా దూరి నీ వాయిస్ అక్కడ వినిపించేలా అందరికీ చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ పిండ కార్యక్రమం ఆగిపోతుంది. అప్పుడు శరత్చంద్ర అదే నాన్న గురించి ఆ అపూర్వ గురించి అన్నీ బయటపడుతూ ఉంటాయి. ఎవరు చంపారో వాళ్ళు బండారం బయటపడేదాకా నా ఆత్మ శాంతి కాదని చెప్పేసి ఈ విధంగా వాయిస్ చెప్తే ఖచ్చితంగా ఇక దీని ప్రకారంగా మన ఆ కార్యక్రమం కూడా ఆపడానికి వీలుంటుంది మావయ్య. సరే అమ్మా, ఎలాగైనా సరే, కాకపోతే ఎవరికంట పడకుండా మనమే జాగ్రత్త పడాలి. సరే అమ్మా అని చెప్పేసి అనుకున్న ప్రకారం ఇక అపూర్వ వేసిన ప్లాను ఈ ఖచ్చితంగా అక్కడికి శారద వస్తుంది, ఆ కార్యక్రమం ఆపుతుందని భ్రమలో ఉంటుంది అపూర్వ. మరోవైపు కార్యక్రమం ఇక చివర ఒడ్డున జరిపిస్తూ ఉంటాడు. అక్కడికి అపూర్వను ఇక అందరు కలిసి చివర ఒడ్డున పిండ ప్రదానానికి అందరూ వచ్చిన తర్వాత పంతులు గారు కూడా వస్తారు. మీరని తీసుకొని శరత్చంద్ర వెళ్తాడు కదా, ఇక మీర చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, కార్యక్రమం జరిపించాల్సిన వాళ్ళు ఇక కొడుక్క ఎవరు అని తర్వాత చెర్రి వెళ్ళు అని చెప్పేసిన తర్వాత చెర్రి వెళ్ళి పీట మీద కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతుండగా భూమి అక్కడికి వస్తుంది. అదే సమయానికి కృష్ణప్రసాద్ తీసుకొని శారద అక్కడికి వెనక సైడు వస్తారు. ఈలోపు ఇక పిండ కార్యక్రమం జరిపించాలని పంతులు గారు మంత్రం చదువుతుండగా ఒక్కసారిగా భూమి కూర్చొని ఉగ్ర రూపం దాల్తుంది. వెంటనే అక్కడున్న వాళ్ళు షాక్ అయిపోతారు. అసలు ఎవరికిరా పిండం పెట్టేది అని చెప్పేసి భూమి రూపంలో ఉన్న కృష్ణప్రసాద్ వాయిస్ వినబడుతూ ఉంటుంది. ఇక చెర్రి అపూర్వ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఈ పిండ ప్రదాన జరగడానికి వీలేదు, నా ఆత్మ శాంతి కాలేదు, నన్ను చంపిన వాళ్ళు నిజాలు బయట రావాలి, వాళ్ళని పట్టుకున్న తర్వాతనే నా పిండం పెట్టాలి అని కృష్ణప్రసాద్ వాయిస్లో భూమి చెప్తూ ఉంటుంది. ఇదేంటి కృష్ణప్రసాద్ బ్రతుకున్న తర్వాత భూమికి ఆత్మలా వచ్చి చెప్పడం ఏంటి అని చెప్పేసి అపూర్వ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. వెంటనే పంతులు గారు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు.